హలో ఎవ్రీవన్, చిక్కుడుకాయ కర్రీని అయితే చాలా సింపుల్ వేలో ప్రిపేర్ చేసుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలన్నమాట. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. ఒక టమాటో ముక్కను సన్నగా కట్ చేసి అయితే యాడ్ చేసుకోవాలి. ముందుగానే చిక్కుడుకాయ కట్ చేసి ఉడకబెట్టుకున్నాను. ఉడకబెట్టుకున్న తర్వాత దాన్ని కూడా యాడ్ చేశాను అన్నమాట. యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా అయితే కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత కొంచెం కారము ఉప్పు అయితే వేసుకొని యాడ్ చేసుకోవాలి. లాస్ట్కి అయితే కొత్తిమీర అయితే వేసుకుంటే ఒక 2 మినిట్స్లో కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా బాగా వచ్చింది ఈ కర్రీ. చపాతీలోకి అండ్ రైస్లోకి ఏ విధంగా అయినా బాగుంటుంది. రైస్లోకి మాత్రం కొంచెం సైడ్కి చారు ఉంటే చాలా బాగుంటుంది అన్నమాట.